రాష్ట్రానికి వడదెబ్బ, పొంచి ఉన్న ప్రమాదం, అప్రమత్తమైన ప్రభుత్వం. అయినా బావా, అసలు ఎండలో ఎవడు తిరగమన్నాడు? ఎవడు వడదెబ్బ తగిలించుకోమన్నాడు? నిన్నటి పేపర్ చదువుతూ నువ్వుని. ఓ నిన్నటిదా? అయినా నిన్న వడగాళ్ళొచ్చాయి, ఇవాళేమన్నా చలిగాళ్ళొస్తాయా? సబ్జెక్ట్ ఒకటే కదా. చూడదిలు, నువ్వు అమ్మని మరీ ఇరిటేట్ చేస్తున్నావు. లేదు బావా, ఇంకా డోస్ పెంచాలేమో అనిపిస్తోంది. పెంచు, అప్పుడు అమ్మంటే ఏంటో తెలుస్తుంది. పొద్దున్నే అమ్మ భజన ఆపు. ఒక్కరోజు కాఫీ పెట్టుకుని తాగలేదా? ఏదో ఘోరం జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావు. కాదా మరి, కాఫీ పెడుతుంటే అమ్మకు చేయగలింది తెలుసా? అందుకే రోజు పెడితే ప్రాక్టీస్ అవుతుంది. కాఫీ పెడుతున్నప్పుడు ఆ క్యాచ్ ఫోన్ చేసి ఉంటుంది. ఈ మేడం గారికి మైకం కమ్మి ఆ చెప్పు క్యాతి అని మాట్లాడుతూ చేయి కాల్చుకొని ఉంటుంది. ఏడవకు, వెళ్తానులే. ₹1,00,00,000 తీసుకుంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అది నాకంటే ఏం బాగుంటుంది? దానికి కోట. ఇక్కడ దానికంటే అందగత్తేమో అత్తగారికి కాఫీలు పెడుతూ తిట్లు తింటూ ఉండాలా? ఇదెక్కడ అన్యాయం బావా? నన్ను తిట్టు ఓకే, ఉదయం 8 గంటలకులే అది ఓకే, అంతేగాని రకుల్ని ఇన్సల్ట్ గా మాట్లాడితే మర్యాదగా ఉండదు. అంటే ఏంట్రా, రకుల్ నాకంటే బాగుంటుందా? కింద హీల్స్ తీసి హైట్ తీసుకో. ఓకే కామ్రేడ్, నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. ఇప్పుడు మేడం రెబల్ స్టార్ లా రివాల్వర్ పట్టుకుని తిరుగుతుందో ఏమో. అసలు కాఫీ పెట్టిన అత్తయ్యతో మధ్యాహ్నం వంట కూడా చేస్తే ఎలా ఉంటుంది బావా? పీస్ఫుల్ గా ఉండలేకపోతురా. తను నా చేతే కాఫీ పెట్టిస్తుందా? ఐ టీచ్ హర్ ఎ లెసన్ డేవిడ్. ఏంటి ఇంకా దిగలేదేంటి? అదే గట్టిగా రమ్మని చెప్పొచ్చాను. ఇవాళ నా చేత కాఫీ పెట్టించినందుకు ఈ రోజు వంట మనిషిని మార్పించేస్తున్నాను. కానీ వంట చేయాలి, మనం చేసి తీరాలి. అమ్మా, ఒక రేంజ్ లో డోస్ ఇచ్చాను, ఇక నువ్వు చెప్పినట్టు వింటుంది. దట్స్ గుడ్. Why did you laugh, హరి? ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు నందు, మనం ఒకటనుకుంటే అమ్మడు ఇంకోటి అనుకుంటుంది. మనం ఎన్నిసార్లు చూడలేదు చెప్పు. బనో, ఈ రోజు మాత్రం నందిని చేత వంట చేయించి తీరుతాను. దట్స్ ఇట్. దట్స్ ఇట్ చెప్పొచ్చాడు. ఇప్పుడు నా మీద ఏ విధంగా రివెంజ్ తీసుకుంటుందో. కాఫీ పెట్టలేదని వంట చేస్తుందో ఏమో. మామయ్య గిరి కూడా సపోర్ట్ చేయట్లేదు. ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదే. అమ్మా వచ్చింది. వస్తే రానివ్వు, లేచి నుంచి హానర్ చేయాలా ఇప్పుడు? ఎవరై ఉంటారబ్బా? హలో, ఎవరు? నందిని, నేనే, బిట్రగుంట పద్మని. ఈ ఫోన్ కాల్ ని మనం ఏ విధంగా ఉపయోగించుకోగలం? నందిని, నందిని, హే దాక్షాయిని, అదే దాచి. నేనే పద్మని. తెలుసులేవే దాక్షాయిని, అదే దాచి. నీ తింగరతనం ఇంకా పోలేదే. సరేలే, నేను హైదరాబాద్ వచ్చాను, లంచ్ సరదాగా శాండ్ బ్యాగ్ లో చేద్దాం. ఈ దాచి, బ్రిటన్ నుంచి ఎప్పుడు వచ్చావే? బ్రిటన్ కాదే, బిట్రగుంట. నోరు మూసుకొని చెప్పింది వినవే. నాన్న, అది గ్యారంటీగా బ్రిటన్ నుంచి వచ్చిన ఫోనే ఉండదు. గ్యారంటీగా అవతల వాళ్ళ పేరు కూడా దాచాయని అయి ఉండదు. మీ అమ్మ కాచాయిని క్యాచి అన్నట్టు ఇది ప్యారడిగా దాచాయిని దాచి ఉంటుంది. ఓ, లంచ్ కి రమ్మంటావా? షూర్ షూర్. ఏంటి, మా వాణ్ణి కూడా తీసుకురానా? షూర్ షూర్. మా అత్తయ్య మావయ్య వాళ్ళని కూడా తీసుకొస్తా. ఏంటి, వాళ్ళెందుకు మధ్యలో నస అంటావా? ఓకే ఓకే సరే. అత్తయ్య, మా ఫ్రెండ్ దాక్షాయిని అని బ్రిటన్ నుండి వచ్చింది. పార్క్ హయత్లో లంచ్ అట. నేను బాబా, అదే నేను గిరి వెళ్తాము. ఎటు మీరు కాఫీ పెట్టేసుకున్నారు కదా, అదే చేత చారు పెట్టేసుకోండి. ఇద్దరు మనుషులకే కదా. సరేనా అత్తయ్య? గిరి నేను రాను. రాకపోతే దాక్షాయిని ఇంటికి వచ్చి న్యూసెస్ చేస్తుంది. అది అసలే మిడిల్ క్లాస్ లో లోయర్ క్లాస్. అత్తయ్యకి అస్సలు నచ్చదు. నీ ఇష్టం. సరే వస్తాలే, ఆగు. నందు, చారు నువ్వు పెడతావా, నన్ను పెట్టమంటావా? నేనే పెడతాను. మిరియాలు ఎక్కువేయమంటావా, తక్కువేయమంటావా? కరివేపాకు. డిస్గస్టింగ్ పీపుల్.
సైలెంట్ గా వెళ్ళిపోవాలి. హరి, చెప్పు నందు. నిజం చెప్పు, నేను వంట చేయిస్తానని నువ్వు గాని గిరి గాని తనతో చెప్పారా? రామ రామ, ఎందుకు నందు నన్ను ఇంత దారుణంగా అనుమానిస్తున్నావు? నేను గాని వాడు గాని ఎందుకు చెప్తామని చెప్పు. అసలు నీకన్నా అమ్మడి మీద నాకు వాడికి కోపం చాలా ఎక్కువగా ఉంది. నిన్ను ఇంతలా ఇన్సల్ట్ చేస్తుందా? అందుకే నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటది? చెప్పిన తర్వాత నువ్వు నో అనుకో. చెప్పండి, ఏంటి? అమ్మని తన ఫ్రెండ్ ఎవరో లంచ్కి పిలిచింది కదా. అయితే అయితే ఏంటి నందు, తనకి దాక్షాయిని ఉంటే నీకు కచ్చాయిని లేదా? తనకు దాచ్చు అని పిలిస్తే నువ్వు కచ్చు అని పిలువు. సో వాట్? ఇప్పుడు నిన్నే వంట చేయమంది కదా. క్వశ్చనే లేదు. హోటల్ నుంచి పార్సల్ తెప్పిస్తాను. ఆ, అక్కడికే వస్తున్నాను. పార్సల్ తెప్పించకుండా నీ ఫ్రెండ్ ఆమ్స్టర్డామ్ నుంచో ఆస్ట్రేలియా నుంచో వచ్చి నిన్ను లంచ్ కి ఇన్వైట్ చేసిందని బిల్డప్ ఇవ్వు. నో, అలాంటి మిడిల్ క్లాస్ పనులు ఈ నందని చేయదు. కోడల మాటలు వెళ్ళడం మిడిల్ క్లాస్ మాటలు కావా? అలాగంటారా? ఓకే, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. వెరీ గుడ్. కానీ నువ్వు మాత్రం ఇక్కడ తగ్గద్దు. తగ్గడవా? నెవర్. తగ్గడం అనేది ఈ నందిని డిక్షనరీలోనే లేదు. యునో, పడ్డవాణ్ణి నాకన్నా ఎక్కువ ఎవరికి తెలుసు చెప్పు. What? ఇదిగో మనం ఒకటే పార్టీ కొట్టుకోకూడదు. మనం వెళ్ళి హాల్లో కూర్చుదాం. అమ్మ రాగానే ఫోన్ లో మాట్లాడు. ఓకే. అమ్మయ్యా. దిల్లు, నాకు ఇది కొంచెం ఓవర్ అనిపిస్తుంది. నీకు కొంచెమే అనిపిస్తుందా బావా? నాకైతే ఓ నాయనో చాలా ఓవర్ అనిపిస్తోంది. మరి అలాంటప్పుడు ఇలాంటి తొక్కలో బిల్డప్ అవసరమా? బిట్రకుంటను బ్రిటన్ చేయడం, 10 దాచించేయడం. ఆహా, అత్త ఏమో కాచేయని క్యాచే అనొచ్చు కానీ నేను దాచి అంటే వచ్చిందా? అదంతా కాదులే గాని అమ్మకు ఆ ఫోన్ బ్రిటన్ నుంచి కాదు బిట్రకుంట నుంచి వచ్చిందని తెలియాలి. ఎలా తెలుస్తుంది బావా? తెలిసే అవకాశమే లేదు. అసలు అది పాపం ఊరికే ఫోన్ చేసింది. పైగా నాకంత క్లోజ్ కూడా కాదు. మరి ఎందుకు రాంగ్ బిల్డప్లు? మా అమ్మ చూడు, ఎప్పుడైనా ఇలాంటి ఫాల్స్ డ్రామాలు ఆడిందా? సర్లే, ఏదో ఒక రోజు ఆడకపోదు, నాకు పట్టుబడకపోదు. పద. వాచ్. నందు, ఫోన్ ఆఫ్ చేసావా? సైలెంట్ లో పెట్టాను. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఫోన్ వచ్చినా ఎవరికి వినిపించదు. వీళ్ళు వచ్చారా లేదా? వస్తున్నారు వస్తున్నారు. ఉండు. హలో, ఎవరండి? ఓ, 1 మినిట్. నందు, నీ ఫ్రెండ్ ఎవరో బెంగళూరు నుంచి ఫోన్. హలో, యా మిస్టర్ సుబ్రహ్మణ్యం, హౌ ఆర్ యు? వావ్, వాట్ ఎ సర్ప్రైజ్. ఏంటి, హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు మీరు? ఓకే, షూర్. లంచ్ కదా, తప్పకుండా వస్తాం. షూర్ షూర్ షూర్. హరి, మన హిమాయత్ నగర్ లంచ్ కు వెళ్తున్నాం. మిస్టర్ సుబ్రహ్మణ్యం హైదరాబాద్ వచ్చారు. Oh. వాళ్ళ బ్రదర్ ఇంట్లో మనల్ని లంచ్ కి ఇన్వైట్ చేశారు. How nice of them. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నేను రెడీ అవుతాను. చెప్పు దాచి. మేము రెడీ అయిపోయాం. ఒక్క 5 minutes లో వచ్చేస్తాం. మా బామ్మ చనిపోయిందంటే మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు కలుద్దాం. అమ్మని, ఇలా జరిగిందేంటి? ఎలాగైనా కవర్ చేయాలి. మనం తగ్గకూడదు. ఏం చేయాలి? నందిని, ఏ నందిని. అవునా, నిజంగానా? టేబుల్ రిజర్వ్ చేసావా? దీనికి మెంటల్ వచ్చినట్టుంది. మా బామ్మ చనిపోయిందంటే టేబుల్ రిజర్వ్ చేసావా అని పిచ్చివాడు వాగుతుందేంటి? హే కమాన్, దీనికి థ్యాంక్స్ ఎందుకో, ఇంత చిన్న విషయానికి. హే, అవునా? ఓకే ఓకే. ఏంటి సంగతి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? బాబా, కొంప మునిగింది. ఏమైంది? ఆ పద్మ వాళ్ళ బామ్మ చనిపోయిందట. ప్రోగ్రామ్ క్యాన్సర్. అవునా? ఇప్పుడు మనం బయటకు వెళ్ళకపోతే అత్తయ్య ముందు నా పరువు ఒక రేంజ్ లో పోతుంది. సో అత్తయ్య వాళ్ళు హిమాయత్ నగర్ వెళ్ళాక మనం కూడా బయటకు వెళ్లి హోటల్లో పోంచిద్దాం. ఎందుకు దిల్లు, క్యాన్సిల్ అని చెప్పొచ్చు కదా. ఇంత బిల్డప్ ఇచ్చి క్యాన్సిల్ అయిందని చెప్తే బాగోదు. వాళ్ళు వెళ్ళాక మనం కూడా వెళ్దాం. సర్లే. హరి, వాళ్ళు వెళ్ళగానే మనం రెస్టారెంట్ కి వెళ్దాం. అవును నందు, నాకు చాలా ఆకలేస్తోంది. నాకు కూడా. ఐ థింక్ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారేమో. అబ్బా, త్వరగా రెడీ అవ్వండి. Just give me a minute. హోటల్కి
వెళ్దామంటే వీళ్ళు ఇంకా వెళ్ళరేంటి బావా? ఏమో దిల్లు, నాకు మాత్రం ఆకలి దంచేస్తుంది. నాకు మాత్రం వేయట్లేదు అనుకుంటున్నావా? వాళ్ళే వాడివి. ఈ హడావిడిలో ఉదయం టిఫిన్ చేయడం కూడా మర్చిపోయా. ఇక్కడ కూర్చుని వెళ్ళలేదో అనుకోవడం ఏంటి? పద చూద్దాం. పద. యా ఐఎమ్ రెడీ. నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళు వెళ్ళారా లేదా అని చూసి పిలుస్తాను. రారా వెళ్దాం. అత్తయ్య ఏంటత్తయ్య బయలుదేరుతున్నారా? రెడీ అయ్యాం, మాకు ఇంకా టైం ఉంది. ఎరగిరి మీరు ఇంకా వెళ్ళలేదా? ఏమన్నా దిల్లుని అదే నందిని అడగండి. లేదు మావయ్య, మాకు ఇంకా టైం ఉంది. వాళ్ళు బ్రిటన్ నుండి వచ్చారు కదా. మీ ఫ్రెండ్స్ లాగా బెంగళూరు నుంచి మంగళూరు నుంచి వస్తే ఓకే, కానీ వాళ్ళు బ్రిటన్ నుంచి వచ్చారు కదా. ఆర్డినరీ వాళ్ళు కాదు కదా. ఆర్డినరీ వాళ్ళైతే భోంచేరా అమ్మడు? ఏంటి వెటకారమా? ముందు మీరు బయలుదేరండి. మీ గెస్ట్లు ఎస్టీడీ వాళ్ళేగా. ముందు మీరు బయలుదేరండి. మీ ఫ్రెండ్ ఐఎస్డి కదా, మాకేం తొందర లేదు, మేము రిలాక్స్డ్ గానే వెళ్తాం. మీరు వెళ్ళండి. గిరి బయలుదేరండి. పద. ముందు పెద్దవాళ్ళు, తర్వాతే చిన్నవాళ్ళు. మావయ్య మీరు రెడీ అయ్యారుగా, మీరు బయలుదేరండి. అవసరం లేదు, మీరు రెడీ అయ్యారు కదా, మీరు వెళ్ళండి. ఏంటండి మాతో పంతమా? మరి మాతో పంతం ఎందుకండి? మీ దారిని మీరు వెళ్ళొచ్చు కదా. మీరు వెళ్ళేది జూబ్లీ హిల్స్, మేము వెళ్ళేది హిమాయత్ నగర్. ఆఫ్ కోర్స్, అందుకేగా దూరం అని ముందుగా బయలుదేరితే మంచిదని చెప్తున్నాను. పైగా ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇదేంటిది మమ్మల్ని తనుకుతోంది? కొంపతీస్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా? ఒరిగిరి నువ్వు ఇట్రా, నీతో సీక్రెట్ మాట్లాడాలి. ఏంటన్నా? మావయ్యకి అనుమానం వచ్చినట్టుంది. బావని అడిగితే నిజం చెప్పేస్తాడు. గిరి నువ్వు ఇట్రా. వాళ్ళు వెళ్తున్న తొందరలో ఉంటే ఇప్పుడు కబుర్లేంటి? తర్వాత మాకేం మాట్లాడుకోవచ్చులే. తొందర లేదు, నువ్వు ఇట్రారా. హరి ఏంటి వాళ్ళతో ఇప్పుడు పని? లెట్స్ మూవ్. మిస్టర్ సుబ్రహ్మణ్యం మెసేజ్ చేసింది. పాపం నందుకు చాలా ఆకలేస్తున్నట్టుంది. అలాగే నందు పద. అదే ఇంతకీ డ్రైవింగ్ ఎవరు? మీరా మావయ్య? జాగ్రత్త. డ్రైవింగ్ నేనే, రాను. బాయ్ మావయ్య. బాయ్ బాయ్. బాయ్ అత్తయ్య. హరి వాళ్ళేమి రారు కదా. నో వే నందు, వాళ్ళు వెళ్లాల్సింది జూబ్లీ హిల్స్, మన హిమాయత్ నగర్ అని చెప్పి. సో నో వరీస్. ఏమైంది? ఒక్కసారి చూడు. బావా మనం దొరికిపోయాం. నందు ఇరుక్కుపోయాం. మీరేంటో ఇక్కడున్నారు? నువ్వేంటి ఇక్కడున్నా? మా ఫ్రెండ్ బ్రిటన్ నుంచి ఇంకా ల్యాండ్ అవ్వలేదు. నా ఫ్రెండ్ జస్ట్ ఇప్పుడే బెంగళూరుకి టేక్ ఆఫ్ అయింది. ప్రాజెక్ట్ కోఇన్సిడెన్స్. అదే ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుందట. పదండి అత్తయ్య, వన్ బై టూ తిందాం. ఓకే లెట్స్ ట్రై ఇట్ టుగెదర్. అరే టామ్ అండ్ జెర్రీ ఒకటైపోయారు, మధ్యలో మనం ఫూల్స్ అయ్యాం.